యెస్. సో, అది ఇప్పటివరకు 'కన్యాకుమారి' ఇంట్రడక్షన్ టీజర్ అండ్ 'తిరుపతి' ఇంట్రడక్షన్ టీజర్ అండ్ వీళ్ళ ఫస్ట్ మీట్ వీడియో అండ్ ఇప్పుడు ఈ 'కలల' అన్న లవ్ సాంగ్ చూసాం. అండ్ మా సృజన్ గారు డైరెక్షన్ చేయడం మాత్రమే కాదు, పాటకు లిరిక్స్ కూడా అందించేశారు. చాలా అద్భుతంగా ఉందండి. అండ్ మధుశాలిని గారు చాలా కాలం తర్వాత ఒక సినిమాని ప్రజెంట్ చేయబోతున్నారు అంటే, ఆ సినిమా ఎంత నచ్చుంటే, ఎంత ప్యాషన్ ఉంటే సినిమా మీద ప్రజెంట్ చేసుంటారో మాకు అర్థమైపోయింది. అండ్ యు ఆర్ ఏజింగ్ రివర్స్ మ్యామ్. ఎప్పటి నుంచి అలా ఆవిడ ఎంత కన్సిస్టెన్సీ ఉండాలి బాడీ మీద అండ్ ఎంత ఇంట్రెస్ట్ ఉండాలి, అలా ఉండాలి అంటే మాకు అర్థమైపోయింది. అండ్ సో గుడ్ టు సీ యూ వన్స్ అగైన్. హార్టియెస్ట్ కంగ్రాచులేషన్స్ అండ్ కీప్ ఇన్స్పైర్ ఎవ్రీ డే లైక్ దిస్ ఓన్లీ. ఎస్. సో మధుశాలిని గారు ప్రెజెన్స్ రాడికల్ పిక్చర్స్ అండ్ సృజన్ సినిమాస్ బ్యానర్ పై సతీష్ రెడ్డి గారు కో ప్రొడ్యూసర్గా, నరేష్ అడుప గారి ఎడిటింగ్లో అండ్ రవి నిడమర్తి గారి మ్యూజికల్లో అండ్ శివ గాజుల గారు, హరిచరణ్ గారి సినిమాటోగ్రఫీలో, సృజన్ గారి అద్భుతమైన స్క్రీన్ ప్లే డైరెక్షన్లో మెయిన్ లీడ్స్గా గీత్ సైని గారిని అండ్ అలానే శ్రీచరణ్ రాచకొండ గారిని చూడబోతున్నాం. సో ఆగస్ట్ 27వ తారీఖున వినాయక చవితి రోజున ఆ గణపతి ఆశీస్సులతో మనందరం ఈ సినిమాని చూడబోతున్నాం. సో ఇప్పుడు ఏమాత్రం ఆలస్యం చేయకుండా టీం అందరినీ వేదిక మీదకి ఆహ్వానం పలికిద్దాం. ముందుగా కో ప్రొడ్యూసర్ ఆఫ్ దిస్ ఫిలిం సతీష్ రెడ్డి గారిని గట్టిగా చెప్పడంతో వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. Here we welcome Satish Reddy garu on stage, please. And now let me invite editor of this film, Naresh Adupa garu on stage, please. And now let me invite music director of this film, Ravi Nidamarti garni gattiga cheppalతో వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. And now let me invite our director, Praveen Kanregula garu on stage, please. And now let me invite our heroine గీత్ సైని గారిని గట్టిగా చెప్పలతో వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. కన్యాకుమారి అంటూ ఒక అంబిషియస్ గర్ల్ క్యారెక్టర్లో కనిపించబోతున్నారు, మోస్ట్ స్ట్రాంగ్ క్యారెక్టర్లో. హార్టియెస్ట్ కంగ్రాచులేషన్స్ అండి. అండ్ నౌ లెట్ మీ ఇన్వైట్ ఆర్ మోస్ట్ టాలెంటెడ్ డైరెక్టర్ సృజన్ అట్టాడ గారిని గట్టిగా చెప్పలతో వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. And now let me invite our presenter, our beautiful మధుశాలిని గారిని గట్టిగా చెప్పలతో వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. ఎన్నో అద్భుతమైన సినిమాల్లో రకరకాల పాత్రల్లో మనల్ని అలరించి అండ్ ఇప్పుడు ఈ సినిమాని ప్రజెంట్ చేస్తూ ఉన్నారు. అండ్ మధుశాలిని గారిని ప్రవీణ్ కండ్రేగుల గారికి బొకే అందించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ముందుగా అండ్ టీమ్ కన్యాకుమారి నుంచి ఇంకెవరైనా ఉంటే గ్రూప్ పిక్చర్ కోసం జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి. ఫోటో ఆప్ కోసం. డైరెక్టర్, ప్రొడ్యూసర్ మధుశాలిని గారు అండ్ గీత్ సైని గారు ఒక పిక్చర్ అండి, నలుగురు.
ఒకసారి ఛానల్స్ కోసం గ్రూప్ అందరూ అండి. ఒకసారి మ్యూజిక్ డైరెక్టర్ అండ్ అందరూ కూడా ఛానల్స్ కోసం ఒక గ్రూప్ అండి. యా, ఓకే. ముందుగా కో ప్రొడ్యూసర్ ఆఫ్ దిస్ ఫిలిం సతీష్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం. సో ఈ నాకు ఐ హ్యావ్ స్టేజ్ ఫియర్ యాక్చువల్లీ. సో ఫర్ ద రీజన్ ఆఫ్ ద ఫిల్మ్ ఐ హ్యావ్ టు టాక్ హియర్. సృజన్, ఐ నో హిమ్ వెరీ వెల్ ఫ్రమ్ very long time, and when he come up with an idea of this film, I thought of supporting his idea to make it as a movie. So for that నేను co producer గా స్టార్ట్ చేశాను. సో ఇక్కడ సో హలో, ఇది వినిపిస్తుందా? హలో, వినిపిస్తుంది. అదే, సో సృజన్ ఈ సినిమా గురించి చెప్పినప్పుడు కో ప్రొడ్యూస్ చేయాలని అనిపించింది. స్టోరీ బాగా నచ్చేసి, సో మన దాంట్లో కాస్టింగ్ మన గీత్ షైని, షీ హాజ్ లాట్ ఆఫ్ పేషెన్స్ అండ్ ప్యాషన్ టు డూ ఇట్. సో అది నచ్చి వి థాట్ ఆఫ్ ఐ మీన్ లైక్ సపోర్టింగ్ దిస్ మూవీ. అండ్ see, I can't speak much, but Madhushalini garu has supported a lot to make this, to reach for more audience. So thanks a lot for her actually. So that's all for now. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు ఎడిటర్ నరేష్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ అండి. కన్యాకుమారి అనే మూవీ అనేది చాలా ఇష్టంగా చేసిన మూవీ, టీం అందరం. ఈ మూవీకి మధుశాలిని గారు వచ్చి సపోర్ట్ చేయడం అనేది చాలా థ్యాంక్ యూ అండి. ఎందుకంటే మోర్ పీపుల్కి రీచ్ అవుతుంది ఇలాంటి వాళ్ళు వచ్చి సపోర్ట్ చేయడం వల్ల. మీరు ఖచ్చితంగా ఆగస్టు 27th రోజు సినిమా చూసి బయటకు వచ్చేటప్పుడు ఒక మంచి సినిమా చూసాము చాలా రోజుల తర్వాత అని ఖచ్చితంగా అనిపిస్తుంది. ఎందుకంటే మేము ఆల్మోస్ట్ చాలా టైం స్పెండ్ చేసాం ఎడిట్ మీద. ఎప్పుడు చూసినా చాలా సీన్స్ కొన్ని చాలా ఫ్రెష్గా అనిపిస్తుంటాయి. ఇప్పటికీ నేను చాలాసార్లు చూశాను, అయినా చాలాసార్లు చూసినా కొన్ని సీన్స్ ఇప్పటికీ చాలా బాగా అనిపిస్తుంటాయి. మీరు కూడా అదే 27th రోజు ఫీల్ అవుతారని నమ్ముతున్నాను. నన్ను నమ్మి నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చిన సృజనకి చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. అండ్ ఇప్పుడు మా మ్యూజిక్ డైరెక్టర్ రవి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్స్ అండి. ముందుగా మీడియా వాళ్ళందరికీ వెరీ గుడ్ మార్నింగ్. కొంచెం బ్యాడ్ వెదర్ అయినా అందరూ ఓపిక చేసుకుని వచ్చారు. అండ్ మా స్పెషల్ గెస్ట్ ప్రవీణ్ గారికి వెరీ గుడ్ మార్నింగ్ అండ్ థ్యాంక్స్ వచ్చినందుకు. అండ్ మధుశాలిని గారికి, అంటే ఒక మంచి కంటెంట్ ఉన్న కథ యాక్సెప్ట్ చేసి దాన్ని ఇంతమంది ఆడియన్స్కి ప్రజెంట్ చేయడం అనేది యాక్చువల్లీ అంటే టీమ్కి ఇంపార్టెంటే, అట్ ది సేమ్ టైం నాకు చాలా, అంటే నేను అదృష్టంగా అనుకుంటున్నాను. అంటే ఇంత మంచి ప్లాట్ఫామ్ నాకు ఎస్టాబ్లిష్ అయింది. సో ఐమ్ వెరీ గ్రేట్ఫుల్, థ్యాంక్ఫుల్ మ్యామ్. అండ్ తర్వాత మా ప్రొడ్యూసర్స్, కో ప్రొడ్యూసర్స్ గారికి అండ్ డైరెక్టర్ గారి గురించి చెప్పాలి. ఆయన అంటే మీ అందరికీ ఆమిర్ ఖాన్ గారు పర్ఫెక్షనిస్ట్ అని తెలుసు, ఆయనకు మించి అన్నమాట. సో ఆయన అంటే చాలా మంచి విజన్ తోటి ఎక్కడ కాంప్రమైజ్ గారండి క్వాలిటీకి. సో ఎంత బాగా వచ్చి అందరూ సాటిస్ఫాక్టరీగా ఉన్నా ఇంకా దాన్ని పుష్ చేద్దామని మా అందరి లిమిట్స్ని పుష్ చేసి చాలా మంచి కంటెంట్ వచ్చేలా చేశారు యాక్చువల్లీ. సో అగైన్ థ్యాంక్స్ అండి. అంటే నన్ను ఈ ప్రాజెక్ట్లో ఇన్వాల్వ్ చేసినందుకు ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ అగైన్.
అండ్ యాక్టర్స్ విషయానికి వస్తే ఇంకా వాడి గురించి చెప్పనక్కర్లేదు. నేను చెప్పిన పెద్ద అంటే మీరే చూస్తున్నారు కాబట్టి ఇంకా నేను చెప్పాల్సిన పని లేదు. అండ్ నాకు ఈ ప్రాజెక్ట్ నుంచి చాలా మంచి మ్యూజిషియన్స్, టెక్నీషియన్స్, సింగర్స్ తోటి పనిచేసే అవకాశం వచ్చిందనమాట. సో నేనైతే చాలా విపరీతంగా ఎంజాయ్ చేసి నా 100% ఇచ్చాను. మీకు కూడా నచ్చుతుంది అని భావిస్తున్నానండి. అండ్ మా టెక్నీషియన్స్కి కూడా అందరికీ థ్యాంక్ యూ. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు నెక్స్ట్ పరదాతో పలకరించబోతున్నటువంటి మా ప్రవీణ్ కన్రేగుల గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గ్రేసింగ్ ఆర్ ఈవెంట్ అండి. సృజన్ నాకు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్. అంటే లైక్ మేము వైజాగ్లో ఉన్నప్పుడు కలిసి షార్ట్ ఫిల్మ్స్ చేసేవాళ్ళని. సో ఐ రియలీ లైక్ పుష్పక విమానం, తన ఫస్ట్ ఫిలిం. సో నాకు ఈ ట్రైలర్స్, టీజర్స్ చూస్తున్నప్పుడు నాకు చాలా మంచి పాజిటివ్ వైబ్ వచ్చింది. అంటే చాలా ఇన్నోసెంట్ లవ్ స్టోరీ, ఒక ఊరిలో లవ్ స్టోరీ. చాలా రోజులు అయింది కదా ఊరిలో లవ్ స్టోరీ చూసి అనిపించింది నాకు. అంటే ఇట్స్ బీన్ మన తెలుగు ఇండస్ట్రీలో నేను లాస్ట్ టైం చూస్తుంది ఉయ్యాల జంపాలనుకుంటా. సో నాకు చాలా మంచి రియలిస్టిక్గా యాక్టర్స్ చాలా న్యాచురల్గా చేశారు. అంటే నాకు అప్పుడు టీజర్ రిలీజ్ అయినప్పుడు ఆ శారీలు అమ్మడం చాలా 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 బాగా అనిపించింది. దట్ వాజ్ సో క్యూట్. సో అదే వెరీ అంటే సృజన్ లైక్ కంగ్రాట్స్ ఫర్, అంటే నాకు ప్రొడ్యూసర్ కూడా నువ్వే అని తెలిసింది. అంటే ఐ నో ఒక ఇలాంటి సినిమాని పులప్ చేయడానికి చాలా కష్టమండి. అంటే ఒక ఐడియా ఉంటుంది, ఒక సపోర్ట్, అంత పెద్ద సపోర్ట్ దొరకదు. సో తనకు తానే ప్రొడ్యూస్ చేసుకొని, తనకు తనే రైటింగ్ రాసుకొని, తనకు తనే డైరెక్షన్, తనకు తన యాక్టర్స్ని పెట్టుకొని, ఇట్స్ నాట్ ఎన్ ఈజీ జాబ్. ఫైనల్లీ ఇమీడియట్గా రిలీజ్ దొరికింది దానికి. ఐఎమ్ సో హ్యాపీ. థ్యాంక్ యూ మధుశాలిని గారు ఫర్ ఎంకరేజింగ్ దిస్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్. సో ఇలాంటి ఫిల్మ్స్ రావాలి అంటే డెఫినెట్లీ చాలా పాజిటివ్ వైబ్స్ అనిపిస్తున్నాయి నాకు. సో ఫ్రెష్ ఫీలింగ్ అయితే కలుగుతుంది. సో డెఫినెట్లీ థియేటర్కి వెళ్ళి చూడండి సినిమా. సో ఓటీటీ వరకు వెయిట్ చేయకండి. సో ఇట్ విల్ బీ ఎ వెరీ గుడ్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్. యా, థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ వన్ ఆఫ్ కో ప్రొడ్యూసర్ అప్పల్ నాయుడు గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మీడియా మిత్రులకు, మధుశాలిని గారికి, ప్రవీణ్ గారికి అందరికీ నమస్కారాలు. ఈ సినిమా నిర్మాణం నుంచి నేను దాదాపు ముగింపు వరకు చూశాను. నేను చెప్పదలుచుకున్న రెండు విషయాలు ఏంటంటే, ప్రవీణ్ గారు ఇందాల అన్నారు, పల్లెల్లో ప్రేమ, పల్లె యువతీ యువకులు ప్రేమించుకుంటే ఎలా ఉంటుంది అన్నది దాదాపుగా ఒక 40 ఏళ్ళ నుంచి ఏ సినిమాలో మనం చూడలేదు. పట్నంలో ప్రేమించుకోవడం, యాసిడ్లు పోసుకోవడం తప్ప. ఇది నేచురల్గా ఒక యువతీ యువకులు పల్లెల్లో చదువుకొని ఉపాధి వెతుక్కుంటూనే ఉపాధి మార్గంలోనే ప్రేమపడి చివరికి ఏమవుద్ది అన్నది ముఖ్యంగా ఒకటి, అది ఒక అంశం. రెండోది, తెలుగు సినిమాలో కళింగాంధ్ర వైపు శ్రీకాకుళం, విశాఖపట్నం, అరకు వరకు వచ్చారే తప్ప అది దాటి రాలేదు. చాలా అందమైన ప్రదేశాలు, ఆకుపచ్చని ప్రదేశాలు ఈ సినిమాలో చూస్తాం. ఒక నేటివ్ డైలాగులు ఈ సినిమాలో కళింగాంధ్రలు మాట్లాడుకునే ఇందులో చూసాం. ఇందాల గొప్ప గేర దీనికి అని, అంటే ఎక్స్ట్రా మాట్లాడితే గొప్ప గేర్రా నీకని అంటారు. ఈ సజీవమైన కళింగాంధ్ర భాషను కూడా ఈ సినిమాలో చూపించారు, పాత్రలు చూపించారు, గొప్పగా నటించారు. ఇంకొక విషయం ఏమంటే, ఎండాకాలము, వర్షాకాలము, శీతాకాలం 3 కాలాలు కూడా ఈ నటులు ఈ సినిమాని తీసి చాలా కష్టపడ్డారు. తప్పకుండా అందరూ ఈ సినిమాని చూసి ఇటువంటి సినిమా తీసిన నిర్మాతల్ని, దర్శకుల్ని ప్రోత్సహించి మరింత మంచి ఆరోగ్యకరమైన సినిమాలకి మీ ప్రేక్షకులు సహకరిస్తారని అందరికీ నమస్కరిస్తాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, ఇప్పుడు మా ఆల్రౌండర్ సృజన్ అట్టాడ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ ఈ సినిమాని ప్రొడ్యూస్ చేసి, డైరెక్ట్ చేసి, అండ్ ఒక పాటను కూడా రాసినటువంటి మా సృజన్ గారు పుష్పక విమానం తర్వాత ఇప్పుడు కన్యాకుమారి అంటూ పలకరించబోతున్నారు. ఆల్ ద వెరీ బెస్ట్ అండి. ద స్టేజ్ ఈజ్ ఆల్ యోర్స్. థ్యాంక్ యూ మేడం. అందరికీ నమస్కారం అండి. శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. శ్రీకృష్ణుడి బ్లెస్సింగ్స్ అందరి మీద ఉండాలని కోరుకుంటున్నా. ఇది కన్యాకుమారి నాకు దర్శకుడిగా 2వ చిత్రం, ప్రొడ్యూసర్గా రాడికల్ పిక్చర్స్లో ఇది నా మొదటి చిత్రం. నా మొదటి సినిమా ప్రొడ్యూస్ చేసిన పుష్పక విమానం, నా గాడ్ ఫాదర్ గోవర్ధన్ దేవరకొండ గారికి ఈ సందర్భంగా నేను కృతజ్ఞతలు చెప్పుకుంటున్నా. అలానే మా విజయ్ దేవరకొండకి, వాళ్ళ సపోర్ట్ వల్ల నేను ఇక్కడ ఉన్నా.
దాని తర్వాత కన్యాకుమారి విషయానికి వచ్చేసరికి కన్యాకుమారి ఫిల్మ్ రిలేటెడ్గా ఒక మాట చెప్దాం అనుకుంటున్నా. ఈ ఫిల్మ్ ఎలాంటిది అంటే మనకి పంట పొలాల్లో గట్ల మీద పుట్టే ఒక చిన్న గడ్డి పువ్వులు ఉంటాయి కదా, వైల్డ్ ఫ్లవర్ అంటాం, ఆ కైండ్ ఆఫ్ ఫిల్మ్ ఇది. ఎందుకు అంటున్నాను అన్నది మీకు చెప్తా. ఇది బేస్ ఎక్కడ అంటే కన్యాకుమారికి కరోనా టైంలో లాక్డౌన్లో శ్రీకాకుళంలో ఒక ఊర్లో ఉండిపోయాను నేను. ఆ ఊర్లో చుట్టుపక్కల ఊర్లో మార్నింగ్ వాక్ చేస్తూ ఉన్నప్పుడు ఒక అమ్మాయి రోడ్ మీద బ్యాగ్ వేసుకుని ఉదయానికే శ్రీకాకుళం నడుచుకుంటూ వెళ్ళేది. రోజు చూసేవాడిని ఆ అమ్మాయిని. ఒకసారి ఆ అమ్మాయిని దాటి అలా ముందుకెళ్తుండగా ఒక చెట్టు కింద మర్రి చెట్టు కింద పొలం నుంచి పనులు చేసుకుంటూ వచ్చి కుర్రోళ్ళు కూర్చొని జోక్స్ వేసుకుంటున్నారు. నాకు ఆ విజువల్ చాలా బాగా అనిపించింది. కుర్రోళ్ళు ఏమో పొలం పనులు చేసుకుని చెట్టు కింద మాట్లాడుకుంటున్నారు, అమ్మాయి రోడ్డు మీద నడుచుకుంటా సిటీకి జాబ్కి వెళ్తుంది. అది నాకు మైండ్లో పడిపోయింది. అది ఈ ఈ ఈ మనుషులతోటి ఇక్కడే సినిమా చేయాలని అనుకున్నాను. తర్వాత హైదరాబాద్ వచ్చేసాను. ఈ పుష్పక విమానం పనుల్లో పడిపోయాను, కానీ మనసు ఆ కథ మీదకి వెళ్తూ ఉంది. కాకపోతే ఆ కైండ్ ఆఫ్ ఫిల్మ్ చేయాలంటే కొత్త యాక్టర్స్ కావాలి, కథలో ఒదిగిపోయే నటులు ఉండాలి. కొత్త వాళ్ళతో సినిమా చేస్తే పరిస్థితి ఏంటనేది అందరికీ తెలుసు, మన మీడియాకి తెలుసు, ఫిల్మ్ రిలేటెడ్ అందరికీ తెలుసు. నువ్వు ఫెయిల్ అయిపోతావు, రిలీజ్ అవ్వదు, మనీ, ఆల్ దీస్ ఆర్ ఛాలెంజెస్. ఎందుకో మరి నాకు మనసుకి ఇదే చేయాలనిపించింది. ఏమైతే అయింది, ఇది చేయాలనుకున్నా. కాకపోతే ఇందులో నాకు ఛాలెంజ్ ఏంటంటే, ఇందులో హీరో పాత్ర మీరు టీజర్ చూసుంటారు, అందులో రైతు. కథకు అనుసారంగా నేను డిఫరెంట్ ల్యాండ్స్కేప్స్ షూట్ చేద్దాం అనుకున్నా. ఇప్పుడు మనం చూస్తే వర్షాకాలంలో భూమి అంతా గ్రీన్గా పచ్చగా ఉంటుంది, ఎండాకాలంలో బ్రౌన్గా ఉంటుంది, జాన్వరి ఆ టైంలో ఆ ఏరియాలో కొద్దిగా ఎల్లోయిష్గా ఉంటుంది. అవి క్యాచ్ చేద్దాం అనుకున్నా. అది చూపించాలన్నా ఒక 1.5 year టైం పడుతుంది. ఇది అర్థం చేసుకునే ప్రొడ్యూసర్స్ ఎవరు ఉంటారో, మనం వేరే వాళ్ళకి ఇబ్బంది పెట్టకూడదు, ఇది నేనే చేయాలని డిసైడ్ అయ్యాను. బట్ నేనే చేయాలి అని అంటే మెయిన్గా మనీ ఉండాలి. సో ఇంటెన్షన్ ఉంది కానీ మనీ లేదు. కొద్దిగా నా దగ్గర ఉన్న డబ్బులు, ఇంట్లో ఉన్న డబ్బులతో శ్రీకాకుళం వెళ్ళిపోయి దారిలో విజయవాడ కనకదుర్గమ్మ టెంపుల్ దగ్గర దిగి నీదే భారం అని వెళ్ళిపోయాను. ఫస్ట్ స్కెడ్యూల్లోనే ఉన్న డబ్బులన్నీ అయిపోయి అక్కడ టోటల్గా ఏం చేసామంటే ఒక 4-5 ఇల్లులు తీసుకొని టోటల్ క్యాస్ట్ అండ్ క్రూ అక్కడే ఉండిపోయాము. ఒక 8-9 months అక్కడే ఉండిపోయాము. మళ్ళీ వెళ్తూ వస్తూ ఉన్నాం. ఇప్పుడు మీరు చూసిన టీజర్లో చూసిన గీత్ సాయిని మాట్లాడే విధానం కానీ, తను ఎక్కడి నుంచి పట్టిందంటే, వాళ్ళకి సీన్స్ని ప్రాక్టీస్ చేయించలేదు, వాళ్ళకి ఆ క్యారెక్టర్ ఎలా మాట్లాడతారు, ఎలా ఉంటారు, అది రియల్ లైఫ్లో శ్రీకాకుళంలో చూసి తను పట్టుకొని చేసింది. సో అంత గ్రౌండ్ వర్క్ చేసాము. హీరో చేసిన పాత్ర రైతు, వాడికి మా ఊరు తీసుకెళ్ళి లుంగీను టవల్ అన్నీ ఇచ్చేసి ఒక పారిచ్చి ఒరిజినల్ రైతులతో పొలంకి వెళ్ళి పని చేయించేవాడిని, వాళ్ళతో వెళ్ళిపోని, వాడు వాళ్ళతోనే వెళ్ళి వచ్చేవాడు. సో దట్ ఈస్ హౌ వి మేడ్ ఇట్. అందుకే బేసిక్గా ఫిల్మ్ మేకింగ్లో మనం స్క్రిప్ట్ రాస్తాము, తర్వాత ఎక్కడో ఒక రూమ్లో ఉండి స్క్రిప్ట్ రాస్తాము, తర్వాత ఎక్కడికి వెళ్ళి షూట్ చేస్తాము. నాకెందుకో ఇది ఒక రూమ్లో ఉండి స్క్రిప్ట్ రాయాలనిపించలేదు. ఆ రియల్ లొకేషన్స్కి వెళ్ళిపోయి అక్కడ ఉన్న మనుషులతోని వీళ్ళని కూడా అక్కడికే తీసుకెళ్ళిపోయి ఆ ప్రాసెస్లో తయారు చేసిన ఫిల్మ్ ఇది కన్యాకుమారి. ఒక సినిమా తీసేటప్పుడు అవి ఇప్పుడు పల్లెటూరులో ఏమనేవాళ్ళంటే, మళ్ళీ ఎందుకు వస్తున్నాడు వీడు అన్నట్టు అనేవాళ్ళు. సేమ్ ఊరు షూటింగ్కి వెళ్తూ ఉండేవాడిని. ఫస్ట్ డే రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు, సెకండ్ డే ఎవడరా వీడు మళ్ళీ వస్తున్నాడని, థర్డ్ డే అయితే అంటే థర్డ్ టైం ఫోర్త్ టైం వెళ్తూనే ఉండేవాళ్ళం. అది ఆ ఫిల్మ్ మేకింగ్ ప్రాసెస్ని కానీ ఆ కష్టాలను కానీ అర్థం చేసుకునే వాళ్ళు చాలా తక్కువ ఉంటారు. ఒకటే ఇంటెన్షన్ పెట్టుకున్నాను, రేపు లేదు ఇంకొక సినిమా కూడా చేయను, ఇది కొత్త యాక్టర్స్తో చేస్తా, అది రిలీజ్ అవుతుందో లేదో తెలియదు, బట్ ఈ ఒక్క సినిమా అయితే చేస్తా, అది 10 మందికి చూపించినా చాలు, వాళ్ళకి నచ్చినా చాలు అని. సినిమా చేయకముందు గోల్డ్ చైన్ ఉంగరాలు అన్నీ ఉండేవి, ఇప్పుడు ఏం లేవు. మా నాన్నగారు బ్యాంక్లో పనిచేసేవాళ్ళు, అతను రిటైర్ అయిపోయారు. ఇప్పుడు లోన్స్ ఆల్మోస్ట్ బ్యాంక్ లోన్స్ మీద చేసినవి.
సో ఒకే ఒక వైట్ హెయిర్ ఒక చిన్నది ఉండేది స్ట్రాండ్, ఇప్పుడు సో దట్ ఈస్ హౌ వి మేడ్ ఇట్. ఇక్కడ గీత్ సైని లేకపోతే యాక్చువల్లీ ఈ ఫిల్మ్ ఇంపాసిబుల్ టు డూ ఇట్ అనమాట. అమ్మాయి క్యారవాన్ లేదు, అక్కడ ఏ ఊరు వెళ్తే ఆ ఊరిలో ఎవరితోనో మాట్లాడి పరిచయం చేసుకొని వాళ్ళ ఇంట్లోనే ఉండిపోయేది, వాళ్ళ ఇంట్లోనే మేకప్ కానీ ఇవన్నీ. అసలు మళ్ళీ యాక్టింగ్ చేసేది, ప్రొడక్షన్ ఏమైనా హెల్ప్ కావాలంటే చేస్తుంది, నేను డైరెక్టరు ప్రొడ్యూసరు అన్నీ. ఒక 5గురు టీం మేము. నాకు 2 ఏడీస్, వంశీ, శేఖర్, గోపి, మదన్. ఏడీస్ వాళ్ళే, ప్రొడక్షన్ టీం వాళ్ళే, ప్రొడ్యూసర్స్ వాళ్ళే, ఎగ్జిక్యూటివ్ వాళ్ళే, ఎవ్రీబడి ఆ 5గురమే సినిమా చేసాము గీత్ సైనితో. సో ఇలాంటి ఫిల్మ్ అందుకే వైల్డ్ ఫ్లవర్ అన్న శ్రీకాకుళంలో ఎక్కడో చేసాము ఈ ఫిల్మ్ని. అలాంటి ఆ వైల్డ్ ఫ్లవర్, ఆ న్యాచురల్ ఫిల్మ్ని జనాల ముందుకి తేవాలి అని అంటే, అసలు నేను షూట్ చేస్తున్నప్పుడు కూడా చెప్పా కదా, నేను ఇది రిలీజ్ చేయలేను, అసలు దీన్ని ముందుకు తీసుకెళ్తానా లేదా అనేది నాకు తెలియదు. ఇక్కడికి వచ్చి ఫిల్మ్ అయిపోయిన తర్వాత, ఫిల్మ్ కంప్లీట్ అయిన తర్వాత ఒక 100-150 మెంబర్స్ చూపించాను నేను నార్మల్ ఆడియన్స్కి. వాళ్ళ రియాక్షన్స్ చూసిన తర్వాత ఒక కొంత సాటిస్ఫాక్షన్, హ్యాపీ అనిపించింది. అమ్మ వి అచీవ్డ్ సంథింగ్ అని. ఇప్పుడు ఇది ఎలా ముందుకు తీసుకెళ్ళాలి ఏంటి అని అంటే, మధుశాలిని మేడం గారు సినిమా చూశారు. ఆవిడకి ఎంత నచ్చింది అంటే, ఆవిడ బేసిక్గా ఇలాంటి ఫిల్మ్స్ టికెట్ కొని థియేటర్కి వెళ్ళడానికే కొద్దిగా భయపడే టైంలో డబ్బులు పెట్టి సినిమాని ముందుకు తీసుకెళ్ళడానికి వచ్చారు ఆవిడ. సో థ్యాంక్ యూ మేడం. నేను చెప్పా కదా, దుర్గాదేవిని ముక్కొని నీదే భారం అన్న. ఐ థింక్ ఆ బ్లెస్సింగ్స్తో షీ కేమ్ ఆన్ బోర్డ్. నేను అలానే ఫీల్ అవుతున్నా. ఈ సినిమా ముందుకు వస్తుంది అని అంటే అది మధుశాలిని గారి యొక్క సపోర్ట్. మీకు కన్యాకుమారి ఫిల్మ్ గురించి ఇంకోటి చెప్పాలి ఏంటంటే, ఇది హైలీ ఎంటర్టైనింగ్గా ఉంటుంది, న్యాచురల్ క్యారెక్టర్స్తో ఉంటుంది, మనసుని హత్తుకునే సీన్స్తో ఉంటుంది, మనం ఒక రియల్ ఎమోషన్స్తో చూసే ఫిల్మ్లా ఉంటుందన్నమాట. ఆగస్ట్ 27th వద్దాం అనుకుంటున్నాం, కానీ ఒక చిన్న సినిమా, జస్ట్ కంటెంట్ని నమ్మి తీసిన సినిమా ఇది జనాల ముందుకి ఇంకా ముందుకు తీసుకెళ్లాలన్నా మాకు సపోర్ట్ కావాలి. దాన్ని అంటే చెప్పాను కదా, ఇప్పుడు మేము పడిన కష్టాలను చెప్పుకుంటే బుక్ రాయొచ్చు, కానీ చెప్పుకోవడం ఇష్టం లేదు. బట్ ఇది ముందుకు తీసుకెళ్ళాలి అంటే సపోర్ట్ కావాలి. నాకు బాగా ఇష్టమైన ప్రొడ్యూసర్ బన్నివాస్ గారు, తనకి జడ్జిమెంట్ చాలా బాగుంటుంది. తనకి అప్రోచ్ అయ్యాము, వీ వాంట్ టు షో ద ఫిల్మ్ టు హిమ్. తనకి నచ్చితే మాకు కావాల్సిన సపోర్ట్ వస్తుందని మేము అనుకుంటున్నాము. అలానే ఆగస్ట్ 27th ఇది ఆడియన్స్, మీరు బేసిక్గా ఒక ఎక్స్పీరియన్స్ కావాలి అనుకుంటే, ఒక పల్లెటూర్లు, పంట పొలాలు, మనసుకు హత్తుకునే క్యారెక్టర్స్, వాటిలో ఒక అనుభూతి పొందాలనుకుంటే కన్యాకుమారి ఫిల్మ్కి రావాలని కోరుకుంటున్నాను. అలానే ప్రవీణ్ కందిరేగుల సినిమా బండి తీశాడు, శుభం తీశాడు, ఎక్స్ట్రాడినరీ ఫిల్మ్ మేకర్. సినిమా బండి నాకు తెలిసి ఆల్మోస్ట్ అలానే చేశాడు. సినిమా బండి తను పడిన కష్టాలు కానీ, ఆ సినిమాకి వచ్చిన ఇది కానీ, హీఈస్ రైట్ గై. ఐ డోంట్ నో, మనం పెళ్ళేది రైట్ టైంలో వచ్చాడు స్టేజ్ మీదకి. సో అతను యాక్చువల్గా రైట్ గై, అలా తీసి సక్సెస్ కొట్టిన డైరెక్టర్ తను. థ్యాంక్ యూ ప్రవీణ్ ఫర్ కమింగ్ హియర్. తనది కూడా పరదా రిలీజ్ అవుతుంది, చాలా కష్టపడి తీశాడు. అది కూడా అందరూ చూడాలని కోరుకుంటున్నాను. సో వన్ మోర్, అందరికీ థ్యాంక్ యూ అండి, కృతజ్ఞతలు. ఎస్పెషల్లీ మధుశాలిని మేడంకి చాలా థ్యాంక్ యూ. ఆవిడ ఈ సినిమాని ముందుకు తీసుకొస్తున్నారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సృజన్ గారు, థ్యాంక్ యూ సో మచ్. మీరు పడిన కష్టం వృధా అవ్వకూడదని, మీరు సక్సెస్ పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ. అండ్ ఇప్పుడు డోంట్ జడ్జ్ ఎ బుక్ బై ఇట్స్ కవర్ అంటారు కదా, ఆవిడ చూడడానికి చాలా సైలెంట్గా ఉంటారు గీత్ సైని గారు, కానీ ప్రపంచం సృష్టించారు కన్యాకుమారిగా. సో ఇప్పుడు మా కన్యాకుమారి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ అండి. యాక్చువల్లీ ఇది ఒక డ్రీమ్ లాగుంది. ఐఎమ్ నాట్ ఏబుల్ టు ప్రాసెస్ ఇట్ యెట్. సినిమా రిలీజ్ అయిపోతుందని నాకు అసలు ఇంకా ప్రాసెస్ అవ్వట్లేదండి. ఐ ఫీల్ సో గ్రేట్ఫుల్ ఈ మూమెంట్కి.
ఈ మూమెంట్ కోసం మేము చాలా మంత్స్ వెయిట్ చేసాం. ఇది పాసిబుల్ అయింది ఓన్లీ బికాస్ ఆఫ్ మధు గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ ఫర్ బిలీవింగ్ ఇన్ కన్యాకుమారి అండ్ టేకింగ్ దిస్ ఫార్వర్డ్. థ్యాంక్ యూ. యూ బీయింగ్ వెరీ కైండ్. మీ అందరు చాలా కైండ్ ఉన్నారు. థ్యాంక్ యూ ప్రవీణ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కైండ్ వర్డ్స్. థ్యాంక్ యూ ఇక్కడికి వచ్చి మమ్మల్ని అందరూ సపోర్ట్ చేస్తున్నందుకు. అండ్ నేను సినిమా గురించి మాట్లాడతాను. సో కన్యాకుమారి శ్రీకాకుళంలో ఒక విలేజ్ బేస్డ్ యూనిక్ లవ్ స్టోరీ అండి. ఇది కామెడీ సినిమా మాత్రమే కాదు, దీంట్లో కామెడీ ఉంది, డ్రామా ఉంది, ఇమోషన్స్ ఉన్నాయి, చాలా హై ఇమోషన్స్ ఉన్నాయి. యాక్చువల్లీ చెప్పాలంటే ఫర్ మీ కన్యాకుమారి ఈజ్ లైక్ ఫస్ట్ వర్షం పడినప్పుడు మట్టి సువాసన ఉంటుంది కదండి, అలా అనిపిస్తుంది నాకు కన్యాకుమారి అంటే. అంత అథెంటిక్గా రా అండ్ రస్టిక్గా ఉంటుంది. మీకు చూసినప్పుడు మీకు అదే ఫీలింగ్ వస్తుందని నేను అనుకుంటున్నాను. అండ్ యాక్చువల్లీ చాలా టైం తీసుకున్నాం. ఇప్పుడు రిలీజ్కి వచ్చేసింది సినిమా, August 27th వస్తుంది. సో ఈ జర్నీలో ఐ యూస్ టు కొంచెం లోస్, మేము హై లోస్ అన్నీ చూసామండి, ఎక్కువ లోసే అనుకుంటున్నాను. బట్ ఎప్పుడు లో ఫీల్ అయినా నేను ఐ యూస్ టు టెల్ మై సెల్ఫ్ దట్ నాకు కన్యాకుమారి లాంటి రోల్ వచ్చింది, నాకు ఇంకేం కావాలి లైఫ్కి అని అనిపించేది. అండ్ ఇంకా ఆ లోలో ఉన్నప్పుడు మేమందరం, ఈవెన్ మీ సృజన్ సార్, ఎప్పుడు సినిమా చూసినప్పుడల్లా అది మాకు బూస్ట్ ఇచ్చేసేది, అరే మంచి సినిమా తీసాం కదా అని. ఆ లో నుంచి మమ్మల్ని బయటికి తీసుకొచ్చేసేది. సో ఎవ్రీ మంత్ కొన్ని మంత్స్కి మేము వెళ్ళి సినిమా చూసేవాళ్ళం, అగైన్ మళ్ళీ ఆ బూస్ట్ వచ్చేసేది, లేదు మంచి సినిమా చేసామని. సో దట్ ఈస్ హౌ కన్యాకుమారి మాకు బూస్ట్ ఇచ్చింది, హోప్ ఇచ్చింది. సినిమా చూసినప్పుడల్లా వి ఫెల్ట్ వెరీ వెరీ హ్యాపీ, ఒక మంచి సినిమా తీసామన్న సాటిస్ఫాక్షన్. అండ్ ఈ రోల్ మీరు ఆల్రెడీ క్యారెక్టర్ టీజర్లో చూసారు ఎలా ఉండబోతుందో. ఐ ఫీల్ వెరీ ఫార్చునేట్ అండి, చాలా చాలా ఫార్చునేట్ ఫీల్ అవుతున్నాను ఇలాంటి రోల్ నాకు వచ్చినందుకు. ఐ ఆల్వేస్ ఫీల్ దాట్ ఈ క్యారెక్టర్ ప్లే చేసిన తర్వాత వచ్చిన సాటిస్ఫాక్షన్ నాకు ఇంకో 10 సినిమాలు చేసినా ఆ సాటిస్ఫాక్షన్ రాదేమో అని అనిపిస్తుంది నాకు. అంత బ్యూటిఫుల్గా రాశారు ఈ క్యారెక్టర్ మా సృజన్ సార్, అంత బ్యూటిఫుల్గా రాశారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ చూసింగ్ మీ యాజ్ యువర్ కన్యాకుమారి. అండ్ నాలాగే మీకు కూడా సినిమా చూసాక మంచి సినిమా చూసామని ఒక సాటిస్ఫాక్షన్ రావాలి అని ఆ దేవుడికి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీరు అలా స్పీచ్ ఇచ్చి వదిలేస్తే మేము ఎలా వదిలిపెడతాం చెప్పండి, అందులో ఉన్న ఫేవరెట్ డైలాగ్ కావాలి. ఓకే అప్పుడు కూడా చెప్దురు కానీ మాకు ఇప్పుడు ఫస్ట్ ఈవెంట్ కదా, సో ఏదైనా డైలాగ్ చెప్పండి పోనీ. ఓకే ఏదో ఒకటి చెప్పండి పర్లేదు. కట్నబొద్దంటే ఎవడికి పడితే అడికి ఇచ్చేస్తారా? నేను పుచ్చుడు వంకాయనేటి ఫ్రీగా ఇచ్చేయడానికి. అరే దట్స్ సో స్వీట్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్ గీత్ సైని గారు. అండ్ వి విష్ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ ఇప్పుడు ఈ అద్భుతమైన కంటెంట్ బేస్డ్ సినిమాని ప్రజెంట్ చేస్తున్నటువంటి మా వెరీ కైండ్ హార్టెడ్ పర్సన్ మధుశాలిని గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం. శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. ప్రవీణ్ గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గ్రేసింగ్ దిస్ ఒకేషన్ అండి. మీరు సినిమా బండితో మా ముందుకు వచ్చారు అండ్ మిమ్మల్ని యూ గైస్ ఆర్ ఫ్రెండ్స్ అండ్ సృజన్ సేస్ అ లాట్ ఆఫ్ అమేజింగ్ థింగ్స్ అబౌట్ యూ. మీ దారిలోనే మేము నడవాలనుకుంటున్నాం, కంటెంట్ బేస్డ్ సినిమా చేసి మేము ముందుకు వచ్చి అలరిద్దామని. సో కన్యాకుమారి గురించి చెప్పాలి అంటే when I was shooting last year అండి I saw గీత్ది టీజర్ చూశాను. నాకు ఎంత నచ్చిందంటే ఇమ్మీడియట్లీ నేను నా సోషల్లో పోస్ట్ చేసి ఐ విష్ దెమ్, బికాజ్ ఎన్నో రోజుల తర్వాత చాలా అందంగా ఒక అమ్మాయి చాలా ముద్దుగా ఉండి చాలా అమేజింగ్ పెర్ఫార్మెన్స్ చేసింది అని అనిపించింది. అండ్ దెన్ ఐ వాజ్ ట్రావెలింగ్ విత్ ద ఫిల్మ్. ఆయన అన్నారు కదా 8 months పట్టింది. నేను అనుకున్నాను 8 months ఎందుకు పట్టిందండి ఈ ఫిల్మ్ కంప్లీట్ అవ్వడానికి అంటే ఆయన చెప్పారు ఒక
ఒక రైతు మీద స్టోరీ అండి. మేము ప్రతి సీజన్ ఆ పంటలు గ్రీన్గా ఉన్నప్పుడు వెళ్ళి ఆ టైంలో కవర్ చేయాల్సి వచ్చింది. మాకు వెదర్ సపోర్ట్ చేయలేదు, వేరేవేవో ఇబ్బందులు వచ్చాయి. బట్ అవన్నీ కూడా దాటుకుని కన్సిస్టెంట్గా మేము మా స్టోరీకి స్టిక్ అయ్యి ఎంత ఆథెంటిక్గా మేము ముందుకు పెట్టగలుగుతాం అనే దాని మీద ఫోకస్ చేసి వి టుక్ ఆ టైమ్ అని అన్నారు, విచ్ ఐ వాజ్ వెరీ ఇంప్రెస్డ్ విత్ అండి. ఎందుకంటే ఒక్కసారి మూవీ స్టార్ట్ చేసిన తర్వాత చాలా ప్రెషర్స్ ఉంటాయి. ఆయన అన్నట్టు గోల్డ్ లోన్లు, ఈ లోన్లు, ఆ లోన్లు, ఆ టెన్షన్లు కూడా ఉంటాయి. బట్ ఐ టెల్ యూ సంథింగ్ అండి, మీ ఫిల్మ్లో పంట ఎంత బాగా పండిందో మీ లైఫ్లో గోల్డ్ అండ్ మనీ అనుకోండి, సక్సెస్ అనుకోండి, అంతకంటే ఎక్కువ పండాలని కోరుకుంటున్నాను. బికాస్ యూ ట్రూలీ డిజర్వ్ ఇట్. ఆయన ఫిలిం పుష్పక్ విమానం చూశాను, నాకు చాలా నచ్చింది. అండ్ ఐ స్పాటెడ్ గీత్ దేర్ అండ్ ఐ వాజ్ లైక్ వావ్, వీ షుడ్ సపోర్ట్ దిస్ కైండ్ ఆఫ్ సినిమా. అండ్ కొత్త టాలెంట్ ముందుకు వస్తున్నప్పుడు ఫిలిం బాగుంది, చూడ్డానికి బాగుంది, ఎంటర్టైనింగ్గా ఉంది, ఒక్క సెన్సార్ కట్ కూడా లేదు, కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్, మనకి ఇలాంటి ఫిల్మ్స్ కావాలి అని అనుకుంటున్నప్పుడు మన సపోర్ట్ ఎంత మ్యాక్సిమం వీలైతే ఐ వాంటెడ్ టు కమ్ ఫార్వర్డ్ అండ్ డూ ఇట్. అండ్ నాట్ జస్ట్ మీ, ఐ రిక్వెస్టింగ్ ఎవ్రీబడి ఇన్ దిస్ రూమ్ టు గివ్ ఆల్ యువర్ లవ్ అండ్ సపోర్ట్ అండి. మా కో ప్రొడ్యూసర్ గారు సతీష్ గారు అండ్ ది ఎంటైర్ టీమ్, మై మ్యూజిక్ డైరెక్టర్, మై ఎడిటర్ అండ్ ఆల్ ద అదర్ కో స్టార్స్. ఆల్సో my lead actor Sri Charan, papa abbai weather change valla he's not feeling well, he's under the weather, but tana performance gurinchi cheppali ante, okay, first before talking about all about their performances, deni film present cheyadaniki karanam enti, na personal connection enti ante meeku teluso ledo ma parents di love marriage andi. And my father, he's into agriculture and my mother lawyer. మా మదర్ ఫాదర్ పెళ్ళైన తర్వాత మా మమ్మీ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేశారు, BA, MA, LLB, తెలుగు పండిట్. టీచింగ్ చేశారు, దాని తర్వాత లా చేశారు, దెన్ షీస్ లాయర్ నౌ. షీ అఫ్ కోర్స్ ఇప్పుడు ప్రాక్టీస్ చేయట్లేదు అనుకోండి, బట్ ఆల్ హర్ ఎడ్యుకేషన్ హ్యాపెండ్ ఆఫ్టర్ ద మ్యారేజ్ అండ్ దట్ టు బికాస్ ఆఫ్ మై డాడ్ సపోర్ట్. ఏ ఒక్క రోజు కూడా మా నాన్నగారు మా మమ్మీని నువ్వు చదువుకోవద్దు కానీ లేకపోతే నువ్వు జాబ్ చేయొద్దు అని అనలేదు. అలాగే మా మమ్మీ ఎంత చదువుకున్నా ఏం చేస్తున్నా కూడా మా నాన్నగారిని వ్యవసాయం చేయొద్దు, అగ్రికల్చర్ వద్దు, ఇవి మనకు వద్దు అని అనలేదు. వాళ్ళిద్దరూ వాళ్ళు చాలా బ్యూటిఫుల్గా సపోర్ట్ చేసుకుంటూ 40 odd years అయింది వాళ్ళు పెళ్ళయి. సో ఈ ఫిలిం నేను చూసినప్పుడు నాకేమనిపించింది అంటే మేబీ మై మమ్ అండ్ డాడ్స్ లవ్ స్టోరీ ఇలాగే స్టార్ట్ అయి ఉంటుందా, ఇలా ఉండుంటుందా బ్యాక్ దెన్ అనిపించింది. That's my personal connection and it's very close to my heart. It's a beautiful, beautiful film. సో ఈ ఫిల్మ్ని ప్రజెంట్ ఎలా చేయాలి, ముందుకు ఎలా తీసుకుని రావాలి, ఇవన్నీ ఇబ్బందులు ఉన్నప్పుడు ఐ స్పోక్ టు బన్నీవాస్ గారు a couple of times. ఇంకా ఆయన మూవీ చూడలేదు, రేపు ఆయనకి ఒక షో వేయబోతున్నాము. ఐ హోప్ హీ రియలీ లైక్స్ ఇట్. సో ఆయన ఎంకరేజ్మెంట్ అనుకోండి, ఆయన మాకు ఇచ్చిన ధైర్యం, ఇట్స్ ఇమ్మెన్స్. ఐ వాంట్ టు థ్యాంక్ బన్నీవాస్ గారు బికాజ్ ఆయన గురించి ఎంతో విన్నామండి. చిన్న సినిమాలు అనుకోండి, కొత్త వాళ్ళని ఆయన చాలా సపోర్ట్ చేస్తారు. బట్ ఐఎమ్ ఎక్స్పీరియన్సింగ్ దిస్ సపోర్ట్ అండ్ ఆయన దగ్గర నుంచి వచ్చిన ప్రతి అన్ని స్ట్రెంగ్త్ దట్ ఐ కెన్ డ్రా ఫ్రమ్ హిమ్ అండ్ ఆల్ ద ఎక్స్పీరియన్స్ దట్ ఐ కెన్ లెర్న్ ఫ్రమ్ హిమ్. హీఈస్ మై మెంటర్. థ్యాంక్ యూ సో మచ్ బన్నీవాస్ గారు ఫర్ కమింగ్ ఫార్వర్డ్ టు గివ్ us all the support that we need. And 27th ఆగస్ట్కి వినాయక చవితి రోజు మీ ముందు కన్యాకుమారితో నేను మా టీం అందరం రాబోతున్నాము. అండ్ మై కన్యాకుమారి, షీఈస్ అ ఫినామినల్ పర్ఫార్మర్. ఐ విష్ హర్ ఆల్ ద లక్ అండ్ సక్సెస్. రియలీ చాలా 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 బాగా చేసింది. అండ్ ఆ లీడ్ యాక్టర్ శ్రీ చరణ్, ఐ విష్ హీ వాజ్ హియర్. తను కూడా చాలా మంచి పర్ఫార్మర్, చాలా ఎర్నెస్ట్గా, చాలా ఎండియరింగ్గా అనిపించింది వీళ్ళిద్దరిని స్క్రీన్ పైన చూస్తే, చాలా ముచ్చటగా. ఐ హోప్ దట్ నన్ను ఎలా సపోర్ట్ చేశారో నా కెరియర్లో, ఐ స్టార్టెడ్ యాజ్ అ మోడల్ అండ్ దెన్ యాంకర్ అండ్ దెన్ యాక్టర్, ఇప్పుడు ప్రెజెంటర్గా మీ ముందు వస్తున్నాను. నాతో నా జర్నీని అంతా చూసి who have been there, supported me, I request you all to continue the support. I'm here to stay అండి, నేను ఎక్కడికి వెళ్ళట్లేదు. I'm not leaving this industry. I'm going to come back with more beautiful films in whichever possible way that needs to be told. Thank you so much stage పైన ఉన్న అందరికీ. Thank you once again. And you, thank you so much Shravanti. You're so gorgeous. Thank you ma'am, thank you so much. Yes, we have a Q&A with media. సో మిగతా వాళ్ళందరినీ కింద కూర్చోవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. డైరెక్టర్ గారిని, గీత్ సైని గారిని అండ్ మధుశాలిని గారిని వేదిక మీదే ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం.
సృజన్ గారు హాయ్ అండి. సార్ నమస్తే. సార్ ఏంటంటే చాలా రిలేటబుల్గా ఉండే కాన్సెప్ట్ని తీసుకొచ్చారండి. జనరల్గా ఏంటంటే కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ద స్టోరీస్ ఫిక్షన్ నుంచి వస్తుంటాయి, మీరు చాలా రిలేటబుల్గా ఉండే పాయింట్ని పట్టుకున్నారు. మాకు ఎక్కడ బాగా అనిపించిందంటే చదువుకున్నాడు చేస్తే గేదెలు కాస్తారంటారు, చదువుకున్నాడు చేస్తే డైరీ పెట్టుకున్నాడు అంటారు. ఇద్దరు చేసేది ఒకటే పని. సో కానీ మనం సమాజం చూసే దృష్టి వేరేగా ఉంటుంది. ఆ గేదెలు గాయటాన్ని చదువుకున్నాడు చేస్తే డైరీ పెట్టుకున్నాడు చాలా మంచి పని చేస్తున్నాడు అంటారు. అదే ఫార్మింగ్ చేస్తే ఆర్గానిక్ ఫార్మింగ్ అంటారు, మనం అంటే రైతు అంటారు. సో కాన్ఫ్లిక్ట్ పల్లెటూళ్ళలో అంటే ఫార్మర్స్గా ఉన్న ప్రతి ఒక్కళ్ళకి కనెక్ట్ అవుద్దండి. ఫార్మర్స్గా ఈ జనరేషన్ ఎందుకు ఉండట్లేదో కూడా ఒక కరెక్ట్ రీజన్ పట్టుకున్నారు. సో వెరీ గ్రేట్ఫుల్ టు యూ, ఎందుకంటే అంత రూటెడ్గా వెళ్ళి స్టోరీ చెప్పగలిగారు. అవును సార్, అది మీరు చెప్పిన పాయింట్ రైట్ సార్. అది అసలు మేజర్గా ఈ సినిమా చేయడానికి బ్యాక్ ఆఫ్ ద మైండ్ అది ఒకటి ఉంది. ఏంటంటే యంగ్ జనరేషన్ పల్లెటూరులో వ్యవసాయం వదిలేస్తున్నారు. అయితే దానికి మనం ఏం చేయలేము, కానీ యాజ్ ఎ ఫిల్మ్ మేకర్గా నేనేం చేద్దాం అనుకున్నానంటే స్క్రీన్ మీద కుర్రోడు వ్యవసాయం నమ్మి వ్యవసాయం చేస్తూ ఉంటే కొంతమందికి అది చాలా సరదాగా ఇన్స్పిరేషనల్గా అనిపిస్తుంది, ఆ లైఫ్ కనిపిస్తుంది. సో ఆ రకంగా అంటే ఆల్మోస్ట్ 2 decades అయిపోయింది సార్ స్క్రీన్ మీద రైతుని హీరోగా చూసి. అవును సార్, అవును అవును. అది ఇంతకుముందు మనం కృష్ణ గారు వాళ్ళు ఉన్నప్పుడు ఉండింది ఇవి. మీరు రైతుని హీరోని చేశారు, థ్యాంక్ఫుల్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో ఏంటి సార్ అంటే ఆల్మోస్ట్ చాలా పోగొట్టుకున్నానని చెప్పారు ఫైనాన్షియల్గా, అంటే మెంటల్గా కాదు. సో ఏంటి ఇంత స్ట్రగుల్స్లో కూడా ఈ జర్నీ కంటిన్యూ చేయడానికి వాట్ ఈజ్ యువర్ మోటివేషన్? అదే సార్, నేను ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చినప్పుడే డిసైడ్ అయ్యాను ఏంటంటే ఏవో ఒక సినిమాలు తీసేయకూడదు, ఒక కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ తీయాలి, వేరే మోటివేషన్ ఏం లేదు. క్రియేటివిటీ, కంటెంట్ అది జనాల్లోంచి రియల్ లైఫ్ సొసైటీలోంచి తీసుకురావాలి అన్నది మేజర్ ఎజెండా నాకు. కథ నేను చూసి శ్రీకాకుళం ఏరియాలో పెరుగున్నాను కనుక ఆ ఏరియాలో ఉన్న కథ నాకు చాలా బాగా అనిపించింది, ఆ మనుషులు చాలా బాగా అనిపించారు. అది చెప్పాలి అనుకున్నాను. రిలీజ్ అవుతుందో లేదో తెలియదు, కొత్త యాక్టర్సు. బట్ మనం సంకల్పం పెట్టుకొని మనం ఫుల్ ఫ్లెడ్జ్డ్ డెడికేషన్ పెట్టి చేస్తే మంచి జరుగుతుంది అని ఒక్కటే నమ్మాను. అది రిజల్ట్తో సంబంధం లేదు, చేయాలనుకున్న సినిమా చేశాను అనమాట. సో ఇప్పుడు చూస్తే అలానే ఉంది, మధుశాలిని గారు రావడం కానీ అవన్నీ వీఆర్ హ్యాపీ. అంటే గీతా సైన్ గారి కోసం కన్యాకుమారి కోసం గీతా సైన్ అంటే అర్థం కాదు సార్. అలా అంటే ఫస్ట్ కథ అనుకున్నారా, లేకపోతే కథలోంచి ఏడుకొచ్చారా, ఏడుతో సినిమా చేద్దామని కన్యాకుమారి? లేదు సార్, నేను అసలు ఫస్ట్ కథే, అసలు యాక్టర్స్తో సంబంధం లేదు. తిను ఉండింది ఫస్ట్ ఏం ఫిల్మ్ చేస్తున్నావు అంటే ఇలా చెప్పాను. బట్ తను ఎప్పుడు నాకు నేను ఆడిషన్ చేస్తానని తన మొక్కమాటంకి అడగలేదు, నేను తను చేయలేదులే అని వదిలేసాము. చాలామందిని చూసాము. దాని తర్వాత తను ఒక్క ఆడిషన్ ఇస్తాను చూడండి అంది. సో ఆడిషన్ ఇచ్చిన తర్వాత అప్పుడు వి ఫెల్ట్ గుడ్ అనమాట. మళ్ళీ ఇంకొకసారి ఆడిషన్ చేయించాము. దాని తర్వాత వి టుక్. మధుశాలిని గారు, సో మీ సినిమా ప్రజెంట్ చేయడానికి మీ పర్సనల్ రీజన్ చెప్పారు, కానీ సినిమా ప్రజెంట్ చేయడానికి చాలా ఫైనాన్షియల్ రీజన్స్ కూడా అవసరం అవుతాయి. దానికి మోటివేషన్ ఏంటి? అంటే ఈ సినిమా ముందుకు తీసుకెళ్ళాలంటే ఇప్పుడు చాలా అన్సర్టనిటీస్ చూస్తున్నాం ఇండస్ట్రీలో. సో థియేటర్స్కి ఆడియన్స్ రావటం కూడా తక్కువైందని అంటున్నారు, బట్ కంటెంట్ ఓరియంటెడ్ సినిమాలు ఎప్పుడు గెలుస్తూనే ఉన్నాయి. వాట్ ఈజ్ యువర్ గట్ ఫీలింగ్? మీరు అన్నట్టు ఆయన ఎలా కష్టపడ్డారో నేను అలాగే కష్టపడ్డానండి. అన్నీ పూలప్ చేసుకుని ఐ వాంటెడ్ టు extend our full support ఈ టీమ్కి, బికాస్ కంటెంట్ బేస్డ్ ఫిల్మ్స్ అది చెప్పి ఏదో రిపిటేటివ్గా నాకు అనాలని లేదు. బట్ ఒక లవ్ స్టోరీని మనం ఎన్నో లవ్ స్టోరీస్ అంటే ఒక రిచ్ గర్ల్, డిఫరెంట్ కాంబినేషన్స్, అన్ఎడ్యుకేటెడ్, ఎడ్యుకేటెడ్ ఇవన్నీ చూసేసాం. బట్ ఇంత అథెంటిక్గా ఫార్మర్స్ కానివ్వండి, లేకపోతే అగ్రికల్చర్ గురించి ఆ రియల్ ఎమోషన్ ఏదైతే నేను ఎప్పుడైతే చూసానో ఆన్ స్క్రీన్,
నాకు అది చాలా బాగా అనిపించింది. బికాస్ మనందరికీ సొసైటీలో డాక్టర్స్ కావాలి, లాయర్స్ కావాలి, పోలీస్ వాళ్ళు కావాలి, అందరూ కావాలి. అలాగే రైతులు కూడా అంతే ఇంపార్టెంట్. అదేమీ చిన్నది కాదు. దాన్ని మిగతా వేరే వేరే పొజిషన్స్కి ఎంతైతే ఇంపార్టెన్స్ ఇస్తారో అన్నిటికంటే ఎక్కువ ఇంపార్టెన్స్ రైతులకి ఇవ్వాలి అని నేను నమ్ముతాను. ఎందుకంటే పొద్దున్న లేచినప్పటి నుంచి ఫస్ట్ మనం తిండితో స్టార్ట్ చేస్తాం. వాళ్ళు లేకపోతే దెర్ ఇస్ నథింగ్ ఫర్ అస్ అని నా అభిప్రాయం. అండ్ ఇలాంటి ఒక బ్యూటిఫుల్ స్టోరీ అండ్ పర్ఫార్మెన్సెస్ అయితే అద్భుతంగా చేశారు. వెన్ ఇట్ ఈస్ కమింగ్ ఫార్వర్డ్ అంత ముచ్చట్గా ఉన్నప్పుడు హౌ కుడ్ ఐ హోల్డ్ బ్యాక్ అండ్ నాట్ గివ్ ఇట్ మై ఆల్. సో ఆ ప్రాసెస్లో ఐ థాట్ లెట్స్ గో ఆల్ అవుట్ విచ్ ఎవర్ పాసిబుల్ వే. అండ్ మేము 27కి రావడానికి కారణం, వినాయక చవితికి రావడానికి కారణం కూడా అదేనండి. బికాస్ ఫెస్టివ్ సీజన్, ప్రతి ఇంట్లో వాళ్ళందరూ గ్యాదర్ అవుతారు, మంచి టైం స్పెండ్ చేయాలనుకుంటారు. అలాంటి టైంలో ఇలాంటి ఒక మూవీ వస్తే ఐఎమ్ షూర్ దే విల్ ఆల్సో బీ వెరీ వెరీ హ్యాపీ. అండ్ yeah, it's not just about what we are bringing to the table. I'm very confident that we are coming with a beautiful story. Madhu garu, yeah, hi, myself Hema Mali here. So hi Hemaji. Yeah, so actually ట్రైలర్ నిజంగానే చాలా చాలా బాగుంది. ఆ క్యాప్షన్ పెట్టినట్టు ఆర్గానిక్ ప్రేమ కథ ఏదైతే ఉందో అదంతా యాప్ట్గా సెట్ అయినట్టుంది. బట్ మేము కితకితల్లో చూసి చాలా ఎంజాయ్ చేసాం. మీ రోల్ కావచ్చు, మీ క్యారెక్టరైజేషన్ కావచ్చు. ఇందాక శ్రవంతి గారు చెప్పినట్టు ఇప్పటికి అలాగే ఉన్నారు, ఏం చేంజ్ అవ్వలేదు. బట్ ఇన్ని రోజులు ఏమైపోయారు, మధ్యలో గ్యాప్ ఎందుకు వచ్చింది? అండ్ ఈ సినిమాని ప్రజెంట్ చేశారు అండ్ ఫర్దర్గా ఏదైనా డైరెక్షన్ సైడ్ కూడా వెళ్దామని ఉందా? వాట్ ఈస్ యువర్ థాట్? యాక్చువల్లీ అండి, నన్ను అందరూ అడుగుతారు గ్యాప్ వచ్చింది అని. థింగ్ ఇస్, నేను చాలా పిక్కి. అన్నీ అంటే చిన్నప్పుడు తెలియక ఏది పడితే చేసేసి చేతులు కాల్చుకుని అర్థమైంది ఏంటి అంటే, ఏది పడితే చేయకూడదు. నచ్చిన ఫిల్మ్ దట్ యూ కనెక్ట్ విత్, దట్ యూ థింక్ యూ కెన్ డూ జస్టిస్, పిక్ దో స్క్రిప్ట్స్. దానివల్ల నేను చాలా పిక్కిగా చేయడం మొదలుపెట్టాను. అండ్ అఫ్ కోర్స్ తెలుగులో గూఢచారి వాజ్ మై లాస్ట్ థియేట్రికల్ రిలీజ్. దాని తర్వాత నేను వెబ్ సిరీస్ చేశాను, క్రిష్ గారిది నైనాస్ చేశాను, ఎక్స్పైరీ డేట్ శరత్ మార్క్ గారు ప్రొడ్యూస్ చేశారు. అండ్ తమిళ్లో బాలా గారు ఒక ఫిల్మ్ ప్రొడ్యూస్ చేశారు, విచిత్రన్ అని, అది మలయాళం మూవీ రీమేక్. అండ్ ఇంకొక ఫిల్మ్ రేంజర్ అండ్ సిబిరాజ్తో తమిళ్లో చేశాను. సో ఇన్ ద మీన్ వైల్ నేను వేరే లాంగ్వేజెస్కి వెళ్ళి వేరే ఫిల్మ్స్ చేస్తున్నాను. బట్ యా, తెలుగులో దిస్ హెస్ బిన్ ఆఫ్టర్ గూఢచారి, this will be my presentation. And ఇది కాకుండా there's another film that I produced and directed andi, that is under post production. Soon I'll come forward with that as well. Okay, yeah, all the very best. Thank you. Srujan garu, so thank you so much andi for bringing such kind of content. నాకు మెయిన్లీ లాస్ట్ డైలాగ్ బాగా నచ్చింది. బర్రెని నిన్ను ఒకేలా చూస్తాను అన్నది, దట్ వాజ్ గేదెని. సో దట్ వాజ్ లైక్ ప్యూర్ ఆర్గానిక్, అక్కడే కనిపించింది అనమాట. అయితే టైటిల్ చూసుకుంటే సీతాకోక చిలుకలో అది పెట్టడం వల్ల అంటే లైక్ యు ఆర్ షోకేసింగ్ హీరోయిన్ క్యారెక్టరైజేషన్, ఒక బటర్ఫ్లై ఆర్క్ ఉంటుందన్న చూపించడం వల్ల అలా డిజైన్ చేశారా, లేదంటే ఏంటి? యా, దెర్ ఇస్ అన్ ఐడియా బిహైండ్ ఇట్. అవునండి, బేసిక్గా పంట పొలాల్లో యాక్చువల్గా సీతాకోక చిలుకలు ఎక్కువ ఉంటాయి, చాలా ఎక్కువ ఉంటాయండి. మనం బేసిక్గా బయట తిరుగుతూ ఉంటాయి, కనిపిస్తూ ఉంటాయి, కానీ పంట పొలాల్లో చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట. కన్యాకుమారి ఈ బేసిక్గా ఈ ఫిల్మ్ తిరుపతి అనే అబ్బాయి ప్రేమించిన కన్యాకుమారి అనే అమ్మాయి సినిమా. ఇట్ లవ్ స్టోరీ అని కాదు, ఇదేంటంటే ఒక తిరుపతి అనే రైతు ప్రేమించిన కన్యాకుమారి సినిమా. ఇట్స్ ఆల్ అబౌట్ కన్యాకుమారి. ఆ అమ్మాయి క్యారెక్టర్ మీద కనుక అలా పెట్టాను అనమాట. ఓకే, ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ మేడం. సో మీ డైలాగ్ డిక్షన్ చాలా బాగుంది. అండ్ మెయిన్లీ ఆ శారీ సేల్ చేసే డైలాగ్ చాలా చాలా బాగుంది. ఎన్ని టేకులు తీసుకున్నారు, ఎన్ని రోజులు రిహార్స్ చేశారు? యాక్చువల్లీ అది ఒక 2 daysలో షూటింగ్ స్టార్ట్ అన్నప్పుడు యాక్చువల్లీ స్క్రిప్ట్లో అది లేదు. సో మేము షాపింగ్ మాల్కి వెళ్ళి నేను ప్రాక్టీస్ చేయడానికి వెళ్ళాను, శారీ ఫోల్డింగ్స్ అవన్నీ. సేల్స్ గర్ల్తో నేను ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు అక్కడ సార్ అన్న ఒక సీన్ పెట్టారు నార్మల్, కానీ శారీస్ అలా చెప్పడం కాదు, ఇట్ వాజ్ అ డిఫరెంట్ సీన్. సార్ అన్నారు వెళ్ళి అడగండి ఒకసారి, టైప్స్ ఆఫ్ శారీస్ ఒకసారి అడిగి నోట్ డౌన్ చేసుకొని నాకు చెప్పండి అన్నారు. సో నేను వెళ్ళి నోట్ డౌన్ చేసి సార్కి చూపిస్తే ఆయనకు ఐడియా వచ్చింది, ఇది కంటిన్యూస్గా చెప్తే బాగుంటుంది కదా అని. యాక్చువల్లీ ఆయనకి నేను చెప్పేటప్పుడు నేను చాలా ఫాస్ట్గా చెప్పేస్తున్నాను. తను బేసిక్గా చాలా ఫాస్ట్ మాట్లాడుతుందండి. నేను షూట్ చేస్తున్నాను, తనకి నువ్వు వెళ్ళి నోట్ చేసుకోరా జస్ట్ వాళ్ళ దగ్గర అంటే, నేను షూట్ చేస్తుంటే నాకు వినిపిస్తుంది సింథటిక్ గ్రేప్ సిల్క్ అని తను రాస్తుంది అనమాట.
ఏదో ఒకసారి చెప్పు అంటే చెప్పింది. ఐ థింక్ ప్రాక్టీస్ అయ్యి వీళ్ళు షూట్ ఇట్ అన్నాము. ఒకటి ఫస్ట్ టేక్ చేసేసింది, యాక్చువల్గా ఫస్ట్ టేక్ చేసేసింది. నాకు ఎందుకైనా సేఫ్ సైడ్ అని చెప్పి మళ్ళీ బ్రీత్ ఉంటుంది కదా, ఎందుకైనా మళ్ళీ చేయించా. చాలా క్విక్, ఐ థింక్ ఆఫ్టర్నూన్ పెట్టాం, మార్నింగ్ అనుకున్నాం, ఆఫ్టర్నూన్. సో ఈ రోజు నుంచి షూట్ స్టార్ట్ అన్నప్పుడు దట్ ఎర్లీ మార్నింగ్ నేను కూర్చొని నేర్చుకున్నాను ఆ డైలాగ్స్ అన్నీ. అండ్ ఫస్ట్ టేక్లో వచ్చిందండి. కానీ ఈ డైలాగ్ ఏంటంటే ఆల్రెడీ చాలా ఎక్స్పీరియన్స్డ్ ఉన్న ఆవిడలాగా చెప్పాలి, నాకు అన్నీ తెలిసినలాగా. లోపల చాలా భయం ఉంది మర్చిపోతానని, కానీ బయట మాత్రం చాలా ఈజీతో చెప్పాలి. సో అది కొంచెం ఛాలెంజింగ్ అనిపించింది. సో వి టుక్ ఫ్యూ టేక్స్, బట్ ఐఎమ్ గ్రేట్ఫుల్ వచ్చింది. థ్యాంక్ యూ అండి. గీతా గారు, గీతా సైని హాయ్. టైటిల్ క్యారెక్టర్ చేస్తున్నారు కదా, మీ రియల్ లైఫ్కి ఎంత రిలేటబిలిటీ ఉంటుంది, ప్లస్ an ఆర్గానిక్ ప్రేమ కథ అని క్యాప్షన్ పెట్టారు. వాట్ ఈజ్ యువర్ అండర్స్టాండింగ్ అబౌట్ ద క్యాప్షన్? నాకు ఎంత రిలేటబుల్ అంటే ఐ వోంట్ సే కంప్లీట్ ఆపోజిట్ అని చెప్పాను. కొన్ని రిలేటబిలిటీ ఉన్నాయి. ఏంటంటే కన్యాకుమారి చాలా అంబిషియస్ అండి, నేను కూడా అంబిషియసే. తను చాలా కన్యాకుమారి చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటుంది, నేను కాదు. ఐ థింక్ ఓన్లీ వన్ పాయింట్లో చాలా అంబిషియస్ దగ్గరే అదొక్కటే అండి. అండ్ ఆర్గానిక్ లవ్ స్టోరీ ఎందుకంటే క్యారెక్టర్స్ చాలా రియలిస్టిక్గా ఉంటాయి. అండ్ సిచ్యువేషన్స్ కూడా క్యారెక్టర్స్ ఎలా ఫీల్ అవుతున్న లాగా ఉంటాయన్నమాట. అంటే ఏదో ఒకటి పెట్టేసాం సిచ్యువేషన్ లాగా ఉండదు. సో వాళ్ళ ఇమోషన్స్ త్రూ సిచ్యువేషన్స్ క్రియేట్ అవుతుంటాయి. ఆ సిచ్యువేషన్స్ నుంచి అలా స్టోరీ అవుతూ ఉంటుందండి. సో అది. అండ్ దేర్ ఆర్, ఐ థింక్, ఐఎమ్ షూర్, ఇంకా ఆర్గానిక్ ఆ క్యాప్షన్ పెట్టడానికి మేజర్ రీజన్ ఏంటంటే ఒక కథ అల్లాలి, కమర్షియల్గా ఈ ఎలిమెంట్ పెట్టాలి, అలా పెట్టలేదు. లవ్ స్టోరీ నార్మల్గా మన బయట జరిగే లవ్ స్టోరీస్లో కూడా ఇది ఉంటుంది. సో ఆ న్యాచురల్గా పుట్టిన లవ్ స్టోరీ ఇది, అందుకని ఆర్గానిక్ అని పెట్టా. బేసిక్గా రైతు వాడి నుంచి వచ్చింది. ఈ క్యారెక్టర్స్ డిజైన్ చేసినప్పుడు రియల్ లైఫ్ క్యారెక్టర్స్ చూసి రాశారా, లేదు కంప్లీట్లీ ఫిక్షనలా? రియల్ లైఫ్ క్యారెక్టర్స్ చూసి రాసిందానండి. రియల్ లైఫ్ క్యారెక్టర్స్ చూసి చెప్పాను కదా, నేను అక్కడ ఉన్నప్పుడు ఒక అమ్మాయిని చూశాను. ఐ ఫెల్ట్ బ్యాగ్ వేసుకుని ఎర్లీ మార్నింగ్ ఒక రోడ్లో వెళ్ళిపోతూ ఉండేది. నేను యాక్చువల్గా ఈ అమ్మాయి టీజర్లో కూడా షార్ట్ ఉంటుంది, అదే రోడ్డు మీద అదే ప్లేస్లో ఈ అమ్మాయి అలాంటి కైండ్ ఆఫ్ బ్యాగ్తోనే తీశాను నేను. సో అదే ప్లేస్లో తీశాను నేను, ఎక్కడైతే ఇన్స్పైర్ అయ్యాను. గీత గారు మేడం, ఇక్కడ స్లాంగ్ కంప్లీట్గా డిఫరెంట్. అంటే మీరు ఉన్నది వేరు, కంప్లీట్ అక్కడ స్లాంగ్ డిఫరెంట్ ఉంది. సో డైరెక్టర్ గారు అక్కడి నుంచి వచ్చిన ఆ స్లాంగ్ పట్టుకుని మాట్లాడాలని చాలా డిఫరెంట్, యాక్సెప్ట్ చేయాలి పీపుల్. సో దానికోసం ఎంతవరకు యూడిట్ హోంవర్క్ చేశారు? ఎలాంటి డైలాగ్స్ గురించి విచ్ యూ ఫెల్ట్ డిఫికల్ట్ సేయింగ్? యాక్చువల్లీ అంటే సార్ ఫ్రమ్ శ్రీకాకుళం కాబట్టి డైలాగ్స్ అన్నీ నేను రికార్డ్ చేసుకుని ప్రాక్టీస్ చేసుకున్నానండి. దాని తర్వాత యాక్చువల్లీ షూటింగ్ వెళ్ళిన తర్వాత అక్కడ షూట్ చూడడానికి అందరూ విలేజర్స్ వచ్చేవాళ్ళు. సో షూట్ గ్యాప్లో నేను వెళ్ళి వాళ్ళతో కూర్చొని మాట్లాడేదాన్ని. సో అలా నేను వాళ్ళని అబ్జర్వ్ చేసి వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారని యాక్చువల్లీ మోర్ అబ్జర్వేషన్ వెంట్ ఇంటూ ఇట్ అండి. అయితే సో అదే తనకి షూట్ ముందే వచ్చేసేదండి. షూట్ ముందే కొద్ది రోజులు వాళ్ళతో ఉంటాను అని అలా వచ్చేది. మా ఊరు అలా తిరిగి వాళ్ళ ఇంట్లో కూర్చొని అవన్నీ పట్టుకుండేది అనమాట. షీ కెప్ట్ లైక్, అంటే వేరే వాళ్ళు అలా ఉంటారు. మనం బేసిక్గా ముందు రోజు వచ్చి నా హోటల్ ఎక్కడ ఏంటి అని ఎలా ఉంటుంది. బట్ తను ముందు ఒక 10 days ముందు వచ్చేది. తర్వాత ఎంత ఇన్వాల్వ్ అయిపోయింది అంటే, షూట్ అయిపోయింది, ఫిల్మ్ షూట్ అయిపోయింది, ఇంకా మరి షూట్ చేయమేమో అయిపోయింది అంటే ఏడ్చేది. ఈ క్యారెక్టర్లోంచి నేను బయటకు వచ్చేయాలా అని ఏడ్చేది. మళ్ళీ ఒక 6 నెలల తర్వాత షూట్కి వెళ్ళాం, దీంతో అయిపోయిందంటే మళ్ళీ ఏడ్చింది. రీషూట్ అంటే ఐ వాజ్ ద వెరీ హ్యాపీయెస్ట్. రీషూట్ అంటే షీ ఈజ్ హ్యాపీ. ఆ క్యారెక్టర్ని వదలాలని తనకి లేదు ఇప్పుడు కూడా. సృజన్ సార్, సో ఈ టీజర్ ఆల్మోస్ట్ ఒక 1 year బ్యాక్ రిలీజ్ చేశారు. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఈ ప్రాజెక్ట్ని హోల్డ్ చేయడంలో కానీ, లేదు అంటే ఆ ప్రాజెక్ట్తో స్టిక్ ఆన్ అయి ఉండడం కానీ ఎంత టఫ్ అది? చాలా టఫ్ సార్ అది. కాకపోతే మనకి ఇష్టం కనుక చేస్తాము. నాకు ఎలా ఉండిందంటే, ఫిల్మ్ చేసేటప్పుడు నా పర్సనల్ ఎక్స్పీరియన్స్తో చేసిన అన్నట్టు నేనేంటంటే, నాకైతే సినిమా నచ్చాలి, ఫుల్ సాటిస్ఫాక్షన్ రావాలి, ఇంకొక సినిమా ఉంది అని అనుకొని చేయకూడదు. దిస్ ఈజ్ ద ఫైనల్ థింగ్. నేను ఫైనల్ ఫిల్మ్ అనుకుంటే ఎలా చేయాలో అలా చేయాలనుకున్నా. అందుకని నేను
కాంప్రమైజ్ అవ్వలేదు. చాలా టఫ్. గీత్స్ అని చెప్పినట్టు చాలా రోజులు బాధపడిన ఉన్నాయి, హోప్ కోసం వెతికిన రోజులు ఉన్నాయి. ఇది ఎలా చేసామంటే ఎవరైనా ఒక 30,000 ఇస్తే ఆ 30,000తో ఏం వర్క్ చేయొచ్చు అని వర్క్ చేసాం. మీరు చూస్తే ఈ ఫిల్మ్లో సాంగ్స్ అన్నీ నేనే రాశాను, అంటే వచ్చి కాదు, డబ్బులు సేవ్ చేయొచ్చు అని. బట్ ఎక్కడ నేను టెక్నీషియన్స్ వైజ్ చూస్తే ఎవ్వరు కాంప్రమైజ్. ఇప్పుడు మన రవి నెడుమర్తి అని ఎక్స్ట్రాడినరీ మ్యూజిక్ ఇచ్చాడు తను. అంటే ఐ గాట్ ఆ మనసు పెట్టిన వాళ్ళే దొరికారు. మా ఎడిటర్ నరేష్, తను అప్పటి నుంచి ఇప్పటి వరకు నాతో ఉన్నాడు, హోల్ క్రియేటివ్ ప్రాసెస్లో ఉన్నాడు అనమాట. అలా దొరికారు కనుక చేయగలిగిన. ఎవరు లేకపోతే మాత్రం చాలా కష్టం అవుతుంది. శాలిని, యా, ఈ ప్రాజెక్ట్కి ఏ టైంలో మీరు ఎంటర్ అయ్యారు? ఆల్మోస్ట్ అంటే వాళ్ళు ఒక టీజర్ రిలీజ్ చేసి కానీ లేదంటే ప్రొడక్షన్ స్టేజ్లో యూ మైట్ నాట్ బీ పార్ట్ ఆఫ్ ద ఫిలిం కదా అప్పటికి. సో ఏ స్టేజ్లో ఉన్నప్పుడు ఈ ప్రాజెక్ట్లో మీరు ఎంటర్ అయ్యారు? అట్ ద సేమ్ టైం వాట్ ఈస్ ద వాల్యూ ఎడిషన్ యూ యాడెడ్ టు ద ఫిలిం? ఏ స్టేజ్లో ఎంటర్ అయ్యారు? ఐ థింక్ దే వర్ ఆల్మోస్ట్ డన్ అండి. జస్ట్ వన్ లాస్ట్ లెగ్ ఆఫ్ వర్క్ వాజ్ లెఫ్ట్. చిన్న వాళ్ళవి ప్యాచ్ వర్క్ సంథింగ్ లైక్ దట్. ఆ టైంలో నేను ఎంటర్ అయ్యాను. అండ్ see, more than me adding any value, my objective is to give them the right platform they deserve. Because ఎంతోమంది ఎన్నో సినిమాలు చేస్తారు, కరెక్ట్ ప్లాట్ఫామ్, కరెక్ట్ ప్రమోషన్స్ లేక రీచ్ కావు. సో మై అటెంప్ట్ హియర్ ఈజ్ టు మీ అందరి ద్వారా టు మేక్ షూర్ దట్ ద వర్డ్ స్ప్రెడ్స్ అండ్ everybody watches this movie and enjoys it. Though నేను చివరికి ఆల్మోస్ట్ టువర్డ్స్ ది ఎండ్ ఎంటర్ అయినా కూడా నాకు ఈ కనెక్షన్ ఈ టీంతో ఎప్పటి నుంచో ఉన్నట్టు అని అనిపించింది. ఇన్ఫ్యాక్ట్ ఎస్పెషలీ గీత్, when we see good performers on screen, especially నాకు చాలా ఆనందంగా ఉంటుందండి. ఇంత చక్కగా తెలుగు మాట్లాడుతుంది, హైదరాబాద్ పిల్ల, అండ్ ఇంత కష్టపడింది, ఇన్ని మంత్స్ అక్కడ ఉంది, వాళ్ళ దగ్గరికి వెళ్ళి సారీ ఎలా ఫోల్డ్ చేయాలి, ఇంత డ్రిల్ అంతా చేసింది, మెథడ్ యాక్టింగ్ అంతా చేసేసింది అంటే ఇట్స్ అ కమెండబుల్ జాబ్. సో మై ఓన్లీ అటెంప్ట్ ఇస్ టు బ్రింగ్ దెమ్ ఇన్ మై కెపాసిటీ, నా వల్ల ఎంత అవుతుందో అది. అండ్ ఐ రిక్వెస్ట్ యూ ఆల్ టు ప్రమోట్ దిస్ ఫిలిం and give it its due recognition that it needs. అంటే లాస్ట్ స్టేజ్ ఎంటర్ అయినప్పటికి కూడా ఫండ్స్ మొబిలైజేషన్ కంటే ఈ సినిమాని ఇందాక కుమార్ గారు అడిగినట్టు ఆ రిలీజ్ అనేది పెద్ద బిగ్గెస్ట్ ఆస్పెక్ట్ అది. సో వాట్ కైండ్ ఆఫ్ సపోర్ట్ యూ గెట్ ఫ్రమ్ ద ఇండస్ట్రీ ఫర్ ద రిలీజ్ కానీ థియేటర్స్ విషయంలో కానీ? రిలీజ్ అంటే మేము యాక్చువల్లీ చాలా డిబేట్ చేసామండి ఎప్పుడు రావాలి, ఎందుకంటే ఎప్పటి నుంచో ఈ వీకా నెక్స్ట్ వీకా, ఇన్ఫ్యాక్ట్ ఈ వీక్ కూడా మేము అనుకున్నాం. అండ్ దెన్ వీ రియలైజ్డ్ చాలా పెద్ద మూవీస్ కూలీ అండ్ వార్ వస్తున్నాయి, వార్ 2, అండ్ నెక్స్ట్ వీక్ ఇంకా వస్తున్నాయి. సో మేము కూడా 27th వచ్చేటప్పుడు ఇట్స్ నాట్ లైక్ we're the only film అండి, we're coming up with రవితేజ గారు's film and నారా రోహిత్ గారు's film. సో మాదొక చిన్న అటెంప్ట్. వీ హోప్ ఆ పెద్ద సినిమాల మధ్యలో we get people's attention and do it. సో ఆ రోజు రిలీజ్ చేయడానికి కారణం మా గట్ ఫీలింగ్ అండి, మా ధైర్యమే, బికాజ్ వీ బిలీవ్ ఇన్ ద కంటెంట్. సృజన్ గారు, లాస్ట్ క్వశ్చన్ సార్, అంటే క్వశ్చన్ ఏం లేదు. సో అంతా బాగుంది, ప్రమోషన్స్ బాగున్నాయి, అండ్ సినిమా రిలీజ్ తర్వాత మీరు అమ్మేసిన రింగ్స్, చైన్స్ అన్ని మీకు రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ టు ఆల్ ద మీడియా. సో సూన్ థియేటర్స్లో చూడబోతున్నాం కన్యాకుమారి, అండ్ వి విష్ ఆల్ ద వెరీ బెస్ట్ టు ద హోల్ టీమ్ ఆఫ్ కన్యాకుమారి. గీత్ సైని గారికి, మధుశాలిని గారికి అండ్ సృజన్ గారికి అంతా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఎవ్రీబడి వచ్చినందుకు. థ్యాంక్ యూ అండి.